ఎస్. మనము యూనివర్స్‌తో కనెక్ట్ అయ్యి ఉన్నామా? లేదా? అని తెలిపి ఒక 5 సంకేతాలు తెలుసుకుందాం. మీరు అడుగుతూ ఉంటారు కదా! మేడం నేను యూనివర్స్‌తో కనెక్ట్‌లో ఉన్నానా? యూనివర్స్ నాకు కనెక్ట్ అయిందా? లేదా? అని క్వెషన్ చేస్తూ ఉంటారు కదా! ఇప్పుడు దానికి మనము ఆన్సర్ తెలుసుకుందాం. ఓకేనా? ఎస్. యూనివర్స్‌తో కనెక్ట్ అయ్యి ఉన్నాము అని తెలిపి ఒక 5 సంకేతాలు తెలుసుకుందాం. ఏంటది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ లోపలి నుంచే మార్పు అనేది మీరు చూస్తారు. ఎలాంటి మార్పు చూస్తారు అంటే ఫస్ట్ వన్ అంతర్గత శాంతి. అంటే లోపలి నుంచే నీకు ప్రశాంతత అనేది మీకే తెలుస్తుంది. అప్పటి వరకు జీవితం పట్ల భయం ఉండడము, రేపేం జరుగుతుందో లేదా ఫ్యూచర్ ఎలా ఉంటుందో అని భయపడే మీరు ప్రశాంతంగా ఉండడం మొదలు పెడతారు. ఫస్ట్ వన్. రెండోది ఏంటి అంటే ఏంజిల్ నంబర్స్ కనిపిస్తాయి. ఏంటి? 111, 222, 333, 444, 555, 888 ఇలా. అంతేకాకుండా 786, 369 ఇవన్నీ ఏంజిల్ నంబర్స్ కదా! ఇవన్నీ కనిపించడం మొదలు పెడతాయి. ఇవి ఎందుకు సంకేతము అంటే మీరు ఏదైతే ఒక కోరిక కోరుకొని ఉంటారు కదా! మనీ గురించి అవ్వచ్చు, జాబ్ గురించి అవ్వచ్చు, ఏదైనా దాని పట్ల ఆ కోరిక పట్ల అది నిజము, ఖచ్చితంగా నీ లైఫ్లో ఇది జరిగి తీరుతుంది, నువ్వు నమ్మొచ్చు అని చెప్పే సంకేతం అవి. అలాగే యూనివర్స్‌తో అలైన్మెంట్ జరిగిన తర్వాత మీ లోపల నుంచి మీకే ఒక క్లారిటీ వస్తుంది. అంటే ఎలాంటి క్లారిటీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక బిజినెస్ చేయాలి అనుకున్నారు. ఒక బిజినెస్ చేయాలి అనుకున్నప్పుడు మీ దగ్గర కొంత మనీ ఉన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేసే పని ఏంటి? ఒక 10 మందిని మీకు తెలిసిన వ్యక్తిని కలుస్తారు. వాళ్ళ సలహా తీసుకుందాము అనుకుంటారు. అప్పుడు మీరు 10 మందిని కలిసినప్పుడు 10 మంది వాళ్ళ అనుభవాల నుంచి మీకు సలహా ఇవ్వడం మొదలు పెడతారు. అంటే కొందరు అదే బిజినెస్‌లో లాభాలు పొందుండొచ్చు, కొందరు నష్టపోయిన వాళ్ళు ఉండొచ్చు. అప్పుడు వాళ్ళ ఆలోచనని మీ పైన ప్రభావం చూపుతాయి అన్నమాట. అంటే ఏంటి? లాభపడిన వాళ్ళేమో ఆ లాభం ఉంటుంది, నువ్వు ఈ మార్గంలో వెళ్ళొచ్చు, ఈ బిజినెస్ ఎంచుకోవచ్చు అని చెప్తారు. మరి లాస్ అయిన వాళ్ళు ఏం చెప్తారు? వద్దురా బాబు ఈ బిజినెస్ వద్దు, లాస్ వస్తుంది, నేను ఇలా లాస్ అయ్యాను అని చెప్పి సలహాలు ఇస్తారు. కానీ ఇక్కడ మీరు ఒక బిజినెస్ చేయాలి అని కోరుకున్నప్పుడు దాని గురించి ఆ కోరిక మీలో బలంగా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే యూనివర్స్‌తో మీరు అలైన్మెంట్‌లో ఉన్నప్పుడు మీ లోపల నుంచే ఆ క్లారిటీ అనేది వస్తది. ఎవరిని ఇంకా మీరు అడగరు. ఎందుకు అంటే ఏ బిజినెస్ చేయాలి? ఏ బిజినెస్ చేస్తే లాభం వస్తుంది? ఏ బిజినెస్ చేస్తే నేను ముందుకెళ్తాను? నా లైఫ్‌లో నేను సక్సెస్ తీసుకుంటాను అని మీరే ఆ కోరిక పట్ల నిర్ణయం తీసుకుంటారు. ఈ బిజినెస్ చేయాలి. ఖచ్చితంగా ఇది చేస్తే నాకు ఖచ్చితంగా లాభం వస్తుంది. నేను ఖచ్చితంగా నా లైఫ్‌లో సక్సెస్ చూస్తానని ఒక క్లారిటీ మీ లోపల నుంచే వస్తుంది. యూనివర్స్ మీకు ఈ విధంగా అలైన్మెంట్లో ఉన్నారు మీరు నాతోటి, నేను మీతో కనెక్ట్ అయి ఉన్నాను అని చెప్పే సంకేతం. ఏంటి అంటే ఎవ్వరి సలహాల్ని తీసుకోవడానికి వెళ్ళకుండా ధైర్యంగా మీరే ఒక క్లారిటీతో ఆ బిజినెస్ చేయాలి అనుకొని ఒక అడుగు ముందుకు వేస్తారు. ఇంకోటి ఏంటి అంటే మనకి బటర్‌ఫ్లైస్ అనేవి ఎక్కువగా కనిపించడం స్టార్ట్ అవుతుంది. ఎందుకు అంటే బటర్‌ఫ్లై కనిపించింది అంటే స్వేచ్ఛ. అంటే నీ లైఫ్‌లో నీ కోరిక పట్ల ఉన్నటువంటి అనుమానాలు, అపనమ్మకాలు, భయాలు వీటన్నిటి నుంచి నీకు స్వేచ్ఛ వస్తుంది. అప్పుడేమవుతుంది అంటే నీకు నమ్మకం ఏర్పడుతుంది. నా కోరిక తీరుతుంది అని నమ్మకం బలపడుతుంది. అప్పుడు మీకు ఒక ధైర్యం వస్తుంది. అందుకని యూనివర్స్ ద్వారా ఈ సంకేతాలు మీకు కనిపిస్తూ ఉంటాయి. ఫస్ట్ ఏంటి? మీలో ప్రశాంతత మొదలవుతుంది. 2 ఏంజిల్ నంబర్స్ కనిపిస్తాయి. 3 బటర్‌ఫ్లైస్ కనిపిస్తాయి. ఇంకా మీకు ఎలా ఉంటుంది అంటే మీరు ఎవరైనా వ్యక్తి గురించి ఆలోచించడం మొదలుపెట్టారనుకోండి, సడన్గా అతని నుంచి ఫోన్ రావడము, లేదా సడన్గా అతను మీకు వచ్చి మిమ్మల్ని మీట్ అవ్వడము, ఇలాంటివన్నీ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా జరిగిపోతూ ఉంటాయి. ఇవన్నీ ఏమి కోయిన్సిడెన్స్ కాదు, డివైన్ కోయిన్సిడెన్స్. అర్థమైందా? యూనివర్స్ మీ కోరికలకి, మీ ఆలోచనకి స్పందించి మిమ్మల్ని ఇంకా కొంచెం ఎక్కువగా మంచి మార్గంలో విజయం వైపు నడిపిస్తూ ఉంటుంది. అనుకోకుండా ఆపర్చునిటీస్ అనేవి మిమ్మల్ని వెతుక్కుంటూ రావడము, ఎవరి గురించి అయినా ఆలోచిస్తూ ఉంటే, మనీ గురించి ఆలోచిస్తూ ఉంటే వేరే వేరే దారుల్లో మీరు అసలు అన్‌ఎక్స్‌పెక్టెడ్ వేస్‌లో వస్తాయి మనీ. మీకు తెలిసి రావాలనేం లేదు, మీకు తెలియని మార్గాల్లో కూడా డబ్బు మీకు అందుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా యూనివర్స్ నేను మీకు సహకరిస్తున్నాను, మీరు వెళ్ళే దారి ఖచ్చితంగా
మంచి మార్గాన్ని ఎంచుకున్నారు, మీ దారిలో మీరు సక్సెస్ ఖచ్చితంగా తీసుకుంటారని చెప్పేటువంటి సంకేతాలు అనమాట ఇవన్నీ. ఇంకొకటి ఇక్కడ చాలా ముఖ్యమైనది ఏంటి, ముఖ్యమైన మార్పుని ఏం చూస్తారు మీ లైఫ్లో అంటే, మీ లైఫ్లో మీరు ప్రతి దానికి కూడా స్పందించడం మొదలు పెడతారు. అర్థమవుతుందా? ఇప్పటి వరకు ఉన్న లైఫ్ స్టైల్ వేరు, ఇప్పటి నుంచి మీలో మార్పు జరుగుతుంది. ఎలాంటి మార్పు వస్తుంది అంటే, చిన్న చిన్న వాటికి కూడా స్పందించడం మొదలు పెడతారు. ఎలా అంటే, మీ ఫ్రెండ్స్ ఎవరైనా సక్సెస్ తీసుకుంటే వాళ్ళని అప్రిషియేట్ చేస్తారు మీరు హ్యాపీగా, తనకి సక్సెస్ వచ్చింది అని మీరు హార్ట్ఫుల్గా యాక్సెప్ట్ చేయగలుగుతారు. కానీ ఇంతకుముందు లైఫ్లో మనకి ఎవరన్నా కొంచెం విరుద్ధంగా ఉన్నా, పక్కన వాళ్ళు కొంచెం బాగున్నా కూడా మనకి కొంచెం లోపల జలసీ అనే ఒక ఫీలింగ్ ఉంటుంది, జలస్ ఫీల్ అవుతూ ఉంటాం. అది ఇప్పుడు ఉండదు, చాలా ప్యూరిటీ హార్ట్తో ఉంటారు, ప్యూర్ హార్ట్తో. ఎలా అంటే దేనినైనా హార్ట్ఫుల్గా యాక్సెప్ట్ చేస్తారు, పక్కన వాళ్ళ గెలుపుని కూడా మీ గెలుపుగా ఆనందపడుతూ ఉంటారు. అర్థమైందా? అలాగే చిన్న చిన్న విషయాలకు కూడా థ్యాంక్ యూ చెప్పడం, లవ్ యూ చెప్పడం, ఎక్కువగా ప్రేమను చూపించడము, ప్రతి ఒక్క విషయానికి కూడా ద్వేషము, కోపము, అసూయ ఇవేవి కూడా మీ దగ్గరికి కూడా రావు. మీలో చాలా మార్పు వస్తుంది. ఏ విషయం జరిగినా కూడా లైఫ్లో ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఇలాంటి మార్పులన్నీ మీ లైఫ్లో కూడా జరుగుతూ ఉన్నాయా? జరిగితే మీ కోరిక ఏదైతే ఉందో అది చాలా తొందరగా నెరవేరుతుంది అని యూనివర్స్ మీకు ఈ సంకేతాలని చూపిస్తూ ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకోండి, ఓకేనా? మీరు మనీ గురించి ఆలోచించినా, మీ జాబ్ గురించి ఆలోచిస్తున్నా, ఏ కోరిక కోరుకున్నా కూడా బలంగా పెట్టుకోండి. ఆ కోరిక పట్ల ఇష్టాన్ని పెంచుకోండి, ప్రేమని పెంచుకోండి. అర్థమవుతుందా? ఇలాంటి మరిన్ని వీడియోస్కి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక 10 మందికి వీడియోని షేర్ చేయండి. ఇది కూడా గ్రాటిట్యూడ్ చూపించడమే అవుతుంది. అర్థమవుతుందా? మనం ఎప్పుడైతే గ్రాటిట్యూడ్ భావంతో ఉంటామో యూనివర్స్తో ఈజీగా అలైన్మెంట్లోకి వెళ్ళిపోతాము. అర్థమైందా? ఇది నమస్తే అండి, నా పేరు ప్రియ. నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్, హోపోనోపోనో హీలర్ని అండ్ మనీ మేనేజ్మెంట్ లైఫ్ కోచ్. ఇంకో విషయం ఏంటి అంటే, మన వెల్త్ అండ్ విజ్డమ్ ఫ్యామిలీ గ్రూప్లో మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే ఇప్పుడే కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేయండి. మిమ్మల్ని మేము మా గ్రూప్లో జాయిన్ చేసుకుంటాము. నేను పెట్టే ప్రతి వీడియో కూడా దాంట్లో షేర్ చేస్తాము. ప్రతిరోజు కూడా అఫర్మేషన్స్ ఎలా రాయాలి, అలాగే పౌర్ణమి మెడిటేషన్, అమావాస్య మెడిటేషన్స్కి ఎలా జాయిన్ అవ్వాలి, ఇవన్నీ విషయాలు కూడా మా గ్రూప్లో షేర్ చేయడం జరుగుతుంది. మీరు కూడా మా ఫ్యామిలీ మెంబర్ అవ్వాలనుకుంటే ఇప్పుడే వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేసి మీ నేమ్ మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ అండి. అలాగే ప్రతి మండే కూడా, ప్రతి సోమవారం కూడా మన సెషన్స్లో న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఎవరైతే 21 డేస్ సెషన్కి, 41 డేస్ సెషన్కి మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో, ఈ మేనిఫెస్టేషన్ అండ్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్లో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో, ఖచ్చితంగా ప్రతి మండే న్యూ బ్యాచ్ ఉంటుంది. మీరు హ్యాపీగా జాయిన్ అవ్వచ్చు. మీ కోరికలు ఎంత పెద్దవైనా కూడా ఈజీగా మీరు మేనిఫెస్ట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.